జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహ గమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత. ప్రతి ఒక్కళ్ళకి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా, అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తినటం ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షం అంతా కూడా మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా రిలీవ్ అవుతారు. కొన్ని పెద్ద పెద్ద బర్డన్లు అన్ని రిలీవ్ అవుతాయి. మీ సంతాన పరంగా చాలా రిలీవ్ అయినట్టు అనిపిస్తుంది. సంతాన పరంగా అరే ఈ ఖర్చు ఉంది, లేదా సంతాన పరంగా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలోంచి బయటికి రావడము, పెద్ద పెద్ద ఖర్చులు ఉంటే ఆ ఖర్చుకి తగ్గట్టు మీకు డబ్బులు సమకూరడము, ఏదో ఒకటి సంతాన రీత్యా మీకు ఏదైనా టెన్షన్స్ ఉంటే వాటి నుంచి రిలీవ్ అవుతారు. ఇప్పుడు అన్ని వేళలా సంతాన రీత్యా సమస్య ఉండాలని ఉండకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. నిర్ణయాల వరకే ఉండిపోతున్నాయి, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానికి కారణం మేబీ మీ నిర్ణయం మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి తగ్గ వనరులు కావాలి, అంటే ఐ మీన్ డబ్బులు కావాలి. సో దానికి తగ్గ డబ్బులు లేక కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. అది ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, సంతృప్తికరంగా ఉంటుంది. మీకు ఓవరాల్గా చెప్పాలంటే చాలా సంతృప్తికరంగా ఉంటుంది. మీ నిర్ణయాల్ని, మీ ఐడియాలజీని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మీ సంతానం కనుక ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి ఉద్యోగం జరిగే శుభ సమయం ఈ సమయము. ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగంలో వాళ్ళకి గ్రోత్ బాగా ఉంటుంది. అలాగే ఉద్యోగం పరంగా, వృత్తి పరంగానండి, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మీకు ఏవేవైతే ప్లాన్స్ ఉన్నాయో ఇలా చేస్తే బాగుంటుంది అలా ఎప్పుడు అనుకోవడమే, ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. ఉద్యోగం వృత్తిరీత్యా మీకు సంతృప్తిగా ఉంటుంది. మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, వృత్తిరీత్యా సంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరి సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి, అందరి మన్నలను అందుకుంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి, గుండెల్లో చాలా ధైర్యంగా అనిపిస్తుంది. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకున్న శుభ సమయం ఇది అన్నట్టు మీకు అనిపిస్తుంది. ఇలా మీకు దేవతల యొక్క ఆశీస్సులు ఈ పక్షంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకటి రాత్రిపూట మీరు పడుకునేప్పుడు ఎవరితోటి ఫోన్ కాల్స్ మాట్లాడకండి. ఒక 1 అవర్లో మీరు పడుకుంటానంటే ఆ 1 అవర్ బిఫోర్ 1 అవర్ మీరు ఎవరితో మాట్లాడకండి. అది మీ మనశ్శాంతిని పాడు చేస్తుంది. అనుకోకుండానే మీరేవో వాళ్ళతో మాట్లాడతారు, సంతోషంగా మాట్లాడితే మీ ఆనందాన్ని తినేసే విధంగా వాళ్ళు ఒక సూటిపోటు మాట్లాడతారు. ఇంకా మీకున్న ఆనందం అంతా పోయి దాని గురించి ఆలోచిస్తూ చేస్తారు. ఇప్పుడున్న గ్రహస్థితులు అది కూడా సూచిస్తుంది. అందుకని బెటర్ ఏంటంటే మీరు ఫోన్ మటుకు పడుకోవడానికి అసలు 1 గంట ముందు మాట్లాడకండి. వీలుంటే కనుక మరీ ఎమర్జెన్సీ తప్పించి ఎవరితో మాట్లాడకండి. రాత్రి 8 తర్వాత ఫోన్స్ మీరు క్లోజ్ చేసేసేసి ప్రశాంతంగా మీ ఫ్యామిలీ మెంబర్తో టైం స్పెండ్ చేసి, భోజనం చేసేప్పుడు కావచ్చు, టైం స్పెండ్ చేస్తే సుఖంగా నిద్ర పడుతుంది, మనసుకి సంతోషంగా కూడా అనిపిస్తుంది, మనకి సైకలాజికల్గా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీరు కనుక పొరపాటున ఈ పక్షంలో రాత్రిపూట పడుకునేప్పుడు మంచం మీద కూర్చొని పడుకొని ఫోన్ మాట్లాడినా, పడుకోవడానికి 1 గంట ముందు ఫోన్ మాట్లాడినా ఆ ఫోన్ కాల్ మీకు తర్వాత తలకాయ నొప్పిగా పరిణమిస్తుంది. ఇమీడియట్గా అయినా దానివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. అంటే ఆ మాట్లాడటం వల్ల మీ మనశ్శాంతి పాడవుతుంది. లేదా మాట్లాడిన వాళ్ళు సపోజ్ మీ తల్లిదండ్రులే అనుకోండి,
తల్లిదండ్రులు మన క్షేమాన్ని కాంక్షించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన మనశ్శాంతిని తినే అవకాశమే ఉండదు కదా. అప్పుడు ఎలా ఉంటుంది, రాబోయే 3 రోజుల్లో 2-3 రోజుల్లో మీకు వేరే చోట ఎవరో ఒకళ్ళ వల్ల చిక్కులు వస్తాయి, తలకాయ నొప్పి వస్తుంది, పాలిటిక్స్ ప్లే అవుతాయి. సో డైరెక్ట్గా మీరు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వల్ల కావచ్చు, లేకపోతే ఆ ఎనర్జీ వల్ల రాబోయే 2-3 రోజుల్లో ఏదో ఒక టెన్షన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ ప్రశాంతత అని చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. చూసుకోండి, ఇదొకటి మీకు రెమెడీ, ఇదొక ప్రాక్టికల్ రెమెడీగా మీరు భావించండి. ప్రశాంతంగా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయండి. ఎవరితో మాట్లాడాలన్నా బిఫోర్ 8 క్లోజ్ చేసేసాను. ఇక మరీ ఎమర్జెన్సీ తప్పదు అనుకుంటే అప్పుడు ఈ కండిషన్ ఏం అప్లై ఉండదు. ఏదో మరీ హెల్త్ ఎమర్జెన్సీ లేదా తప్పదు ఇప్పుడు మాట్లాడాలన్న ఎమర్జెన్సీలో అప్పుడు ఈ పాయింట్ ఏం అప్లికేబిలిటీ ఉండదు, ఇగ్నోర్ చేసి మీరు మాట్లాడవచ్చు. బట్ అలాంటిది కాకుండా ఏదో సరదాగా మాట్లాడదాము లేదా ఒక మామూలుగా మాట్లాడతాం అనుకుంటే మటుకు బిఫోర్ 8 క్లోజ్ చేయండి. ఇదొక ఆస్ట్రో టిప్ మీకు ఈ పక్షంలో. దీనివల్ల ఏంటంటే మీకు మనశ్శాంతి ఉంటుంది. లేదంటే మీరు రోజు మాట్లాడుతుంటే మీకు ఈ పక్షం అంతా కూడా టెరబుల్గానే ఉంటుంది. ఇది ఒకటి చూసుకోండి. ఇవి మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడు కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా, ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా. కానీ మన మనసు మట్టుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, బెంగోపు, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన. ఇలా ఎప్పుడు మైండ్ మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు, కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి. ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి సచ్చింతన, సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అని అంటాం మనం సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు, తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్టు స్టడీ చేయాలన్నా అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు,
లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటే అది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు శ్రీ లక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీ లక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీ లక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితం నమస్తస్యే 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది, లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ దేవి పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.